వెల్కమ్ టు జనబేరి న్యూస్. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కౌన్సిల్లో బడ్జెట్ సమావేశానికి హాజరు కాని వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు చైర్మన్ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కౌన్సిల్ మీటింగ్ వాయిదా వేశామని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపాలిటీలో బడ్జెట్ మీటింగు మరియు సాధారణ మీటింగు ముందునేసి దాదాపు ఒక వారం రోజుల ముందు కౌన్సిలర్లకు అందరికీ కూడా చైర్పర్సన్ గారి ద్వారా అందరికీ సర్క్యులర్ పంపించడం జరిగింది. అందులో బడ్జెట్ విషయాలు కానీ లేకపోతే అభివృద్ధి విషయాలు కానీ చాలా పెట్టి పంపించారు. మేము కూడా ఎన్నో ఆశలతో ఈరోజు మీటింగ్లో వాళ్ళ వార్డుల్లో ఏం సమస్యలు ఉందో సభ దృష్టికి తీసుకొచ్చి అంటే కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కొన్ని తీసుకెళ్ళాము గతంలో, అలాగే ఇప్పుడు కూడా కొన్ని తీసుకెళ్తాము అనే ఆశతో మేము అందరికీ ఇక్కడికి వస్తే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఒక్కరు కూడా పాల్గొనలేదు. వాళ్ళు ఎందుకు పాల్గొనలేదో అనేది మాకు తెలియదు, కానీ కాకపోతే కొన్ని గాలి వార్తలు మాకు వినిపించాయి. గాలి వార్తలు కాదు, కొన్ని విషయాలు మాకు తెలిసింది. వీళ్ళు కౌన్సిల్ బోర్డులో ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు కొన్ని అక్రమాలు చేశారు. వాళ్ళకే జగడం వచ్చింది. ఇప్పుడు ఏమంటే అక్రమంగా కొన్ని రూమ్స్ కట్టుకున్నారు, అక్రమంగా కొన్ని ఇండ్లు కట్టుకున్నారు, అక్రమంగా కొన్ని కబ్జాలు చేశారు. ఇట్లా అనేక చేసుకొని ఉదాహరణకి దొంగలు కొట్టుకుంటే ఎట్లుంటుందో అలాగే ఉంది ఈరోజు పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు భాగం పెట్టుకున్న దాంట్లో వీళ్ళకి గలాటాలు వచ్చినట్లుంది. అందుకని ఒకరిపైన ఒకరు పోటీ వేసుకొని ఈరోజు ప్రభుత్వ కల్పించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని చేయకుండా ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు వచ్చారు, హాస్పిటల్లో ఉండే డాక్టర్స్కి వచ్చారు, రెవెన్యూ వాళ్ళు వచ్చారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, శానిటరీ అందరూ కూడా వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు. అంటే వాళ్ళ పనులు ఎన్ని ఉన్నా కానీ వదిలేసి ఇక్కడ కౌన్సిల్ మీటింగ్ జరిగితే కంపల్సరీ రావాలన్న ఉద్దేశంతో వస్తే ఈరోజు వాళ్ళు ఒక్కరు కూడా లేదు. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఈ వైసీపీ నాయకుల్ని గతంలో అంటే ఒకటి వీళ్ళని మాత్రం మీరు గెలిపించినారనేది తప్పు. ఎవరిని? వైసీపీ కౌన్సిలర్స్ని. వాళ్ళు కనిపించలా. వాళ్ళు ఏదో అధికారులు లేకపోతే ఎలకదయతోనో ఏదో గెలిచారు, తూతు మంత్రంగా వాళ్ళు ఈ విధంగా రాకుండా ఎస్కేప్ అవుతూ ఉన్నారు. మేము మళ్ళీ ఆలోచన చేస్తే వీళ్ళకే కదా రోగం. ఎందుకంటే ప్రజలకి బాధ్యత కలిగి ఉండరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు నాయకుడు కూడా అలాగే ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి పోట్లే, అసెంబ్లీకే పోలేదు. ఇక్కడికి వస్తే ఎంత, రాకపోతే ఎంత. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది, మళ్ళీ వేషాలు వేసుకొని వస్తారు వీళ్ళు. మేము అది చేస్తాం ఇది చేస్తామని. వాళ్ళు ఏం చేయరు. ఇలాగే ఈరోజు మన పలమనేరు మున్సిపాలిటీలో మున్సిపల్ మీటింగ్ జరగాల్సింది. ఎందుకంటే మున్సిపల్ మీటింగ్లో మామూలుగా అయితే ప్రతి నెల మున్సిపల్ మీటింగ్ జరగాలి, కానీ మన పలమనేరులో 3 నెలలకు ఒకసారి మున్సిపల్ మీటింగ్ జరుగుతూ ఉంది. దానివల్ల కౌన్సిలర్లుగా మేముండి కూడా పలమనేరు మమ్మల్ని ఎన్నుకున్న వార్డు ప్రజలకి, వార్డు సభ్యులకి, వార్డు ఓటర్లకి కూడా సరైన న్యాయం చేయలేకపోతా ఉన్నాం. ప్రతి నెల మీటింగ్ జరిగితే మేము పలమనేరు మున్సిపాలిటీలో ఉన్న సమస్యలని చైర్పర్సన్ దృష్టికి, కౌన్సిల్ దృష్టికి మరియు కమిషనరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళేసి మేము పరిష్కరించేదానికో ఏదో ఒకటి ప్రజలకు మా వంతు సహాయం చేసేదానికో మాకు ఉండింటుంది. కానీ పలమనేరులో 3 నెలలకు ఒకసారి మున్సిపల్ మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు 3 నెలల ఈ మున్సిపల్ మీటింగు, ఈరోజు మున్సిపల్ మీటింగ్ జరగాల్సింది. కానీ ఈ మున్సిపల్ మీటింగ్లో కేవలం మేము 4 సభ్యులు మాత్రమే, టీడీపీకి సంబంధించిన 4 సభ్యులు మాత్రమే హాజరు అవ్వడం జరిగింది. మిగతా ఏ సభ్యులు కూడా హాజరు కాలేదు. ఈరోజు కూడా మున్సిపల్ మీటింగ్ జరగలేదు. అసలు ఇలా జరిగితే పలమనేరులో అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది? ఒక పక్క మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
మన పలమనేరు ఎమ్మెల్యే గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు ఎంతో కష్టపడుతూ పలమనేరు మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి పనులు చేస్తూ పలమనేరు మున్సిపాలిటీలో టౌన్ హాల్ నిర్మించడానికి కానీ, అదేవిధంగా కాలువలో మన డ్రైనేజ్ని పలమనేరు నుంచి వేస్ట్ వాటర్ డ్రైనేజ్ దాన్ని మరల్చడానికి కానీ, అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడానికి కానీ, మరి దానికి పలమనేరు చెత్తాచెదారాన్ని సెగ్రిగేట్ చేయడానికి కానీ ఈ విధంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఇలా మనం 3 నెలలకు ఒకసారి మున్సిపల్ మీటింగ్ జరుపుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు ఈ మున్సిపల్ మీటింగ్ కూడా జరగకుండా ఉంటే ఈరోజు ఎలా కార్యక్రమాలు జరుగుతుంది? ఇప్పుడు ఈ మీటింగ్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనేకమైన అజెండాలో అనేక విషయాలు పెట్టడం జరిగింది. ఒకసారి అజెండాలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అజెండా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కౌన్సిల్ మీటింగ్ జరగకపోవడం వల్ల ఇవేమీ కూడా అమలుకు నోచుకోవడం లేదు. అలాగే బడ్జెట్ మీటింగ్ కూడా ఉంది. ఈరోజు 2 మీటింగ్లు ఉన్నాయి. ఒకటి బడ్జెట్ మీటింగు, ఇంకొకటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీటింగ్. ఇలా ఈరోజు ఈ మున్సిపల్ మీటింగ్ వాయిదా పడింది. దీనివల్ల నష్టపోయేది ప్రజలే. ఫైనల్గా నష్టపోయేది పలమనేరు మున్సిపాలిటీలో ఉన్న ప్రజలే. వారికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం వల్ల దయచేసి ఇక్కడ రాజకీయాలకు ఏం లేదు. మేమందరం కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మా వంతు ప్రయత్నాలు మేము చేసుకుంటూ, ఎవరికి ఎటువంటి అధికారులకు కానీ, కౌన్సిల్ బాడీకి కానీ, మా టీడీపీ తరపు నుంచి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మేమందరి సహాయ సహకారాలు చేసుకుంటూ వస్తామంటే, లాస్ట్కి ఇలా కూడా మున్సిపల్ మీటింగ్ జరగకుండా చేసుకుంటామంటే పలమనేరు ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి దీనికి వాళ్ళందరూ కూడా ఆన్సర్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం.